నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. అంటే ఇప్పుడు 2014 నుంచి 18 వరకు ఏ రోజు కూడా దీని మీద గట్టిగా మాట్లాడిన పరిస్థితి మనం టీడీపీ నుంచి చూడలేదు. తర్వాత లాస్ట్ మూమెంట్లో స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టాటస్ విషయంలో 1 yearలో మళ్ళీ రాజకీయ పరంగా అది అంశమైంది. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఢిల్లీలో కూడా ధర్మ పోరాట దీక్షలో మీరు కూడా చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ తోటి స్టేజ్ పంచుకోవడం అన్ని జరిగాయి. మీ నాయకత్వం అన్ని పార్టీలు కూడా వచ్చాయి. 2019 తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ఏ రోజు కూడా స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టాటస్ కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఏ రోజు కూడా విభజన హామీల గురించి ఢిల్లీలో మాట్లాడారు కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సార్లు మాట్లాడారు. ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినతి పత్రంలో తూతు మంత్రంగా ఉండొచ్చు, ఇంకో మంత్రంగా ఉండొచ్చు, హోదా విభజన హామీ ఇస్తున్నారు. అంతకన్నా మించి ఒక ధైర్యం చేసి విశాఖపట్నం సభలో మోడీ గారు వచ్చినప్పుడు మాకు ప్రత్యేక హోదా కావాలి, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, వీటి గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ మీరందరూ ఏంటంటే అంత ధైర్యంగా కాదు, ప్లీడింగ్గా ఉండే పద్ధతిలో మాట్లాడారు. తెలుగుదేశం నేతలు కూడా ఒకరిద్దరు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే అంతెందుకు, నిన్న కూడా జరిగిన మా ధర్నాకి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు వచ్చారు. కాదండి, ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంటే రైతులు ఏ రాజకీయమైన సపోర్ట్ లేకుండా వచ్చి ఢిల్లీ స్థాయిలో అంత ధర్నా చేసి ఫైట్ చేయగలిగినప్పుడు వైసీపీ యాజ్ ఏ పార్టీ కూడా ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ప్రొటెస్ట్ చేయొచ్చు కదా. మీరు ఆ రోజు ధర్మ పోరాట దీక్ష చేశారు. ఇప్పుడు ఆ స్థాయిలో కూడా వైసీపీ చేయలేదు అన్నది కూడా ప్రజలు అంటే వాళ్ళు ఎవరు కూడా కేసులు తెలుగుదేశం కొన్నాళ్ళు వద్దన్నారు, అది అవసరం లేదన్నారు, తర్వాత మాట మార్చుకున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వైకాపా పనిచేసింది. అవును. ఇప్పుడు అధికార పక్షంగా ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నదానికి ఇప్పుడు నేనేమో మన బంగారం మంచిదైతే మా జగన్ బంగారం, లేకపోతే మా చంద్రబాబు బంగారం, మా కళ్యాణ్ బాబు గారి బంగారం మంచిదైతే ఇంకోళ్ళని అనుకుంటాం. ఎందుకని బాధన. అవును. ఇవాళ మీరు అన్నది 100% ఏకీపిస్తున్నాను. వీళ్ళు ఫైట్ చేయట్లేదు. మొట్టమొదటి బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర ముఖ్యమంత్రి. తర్వాత వీళ్ళు ఎందుకు కలిసి రావాలి, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిజాస్టర్గా ఫెయిల్ అయ్యారు. ఇంకా ఏం రీజనింగ్ ఇచ్చారు? షుగర్ కోటింగ్ ఇచ్చారు. మనకి మెజార్టీ లేదు కదా. ఇంతకుముందు ఏదో కొత్తగా మెజార్టీ ఉంది. ఇంతకుముందు కూడా బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. 2014లో కూడా, 2019లో 302 సీట్లు వచ్చినాయి. అంటే కొంచెం పెరిగింది అంతే తప్ప మన మద్దతు అవసరం లేదన్నారు. తప్పండి. 4 ముఖ్యమైన బిల్లుల విషయంలో ఖచ్చితంగా ఓడిపోయే 9 రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మనం ఇచ్చంగా సపోర్ట్ చేస్తారు కదా వీళ్ళు. పదండి తోసుకు పదండి ముందుకు అడగకుండా. అంతకన్నా ద్రౌపది ముర్ము గారు నేను అన్నాం, గౌరవిస్తాను. కానీ సిగ్గు లేకుండా వీళ్ళు స్పందించిన తీరు ఎలా ఉందో తెలుసా? ఆవిడ మాట్లాడిన దానికి ఆవిడ ఫస్ట్ దిగ్గానే ఫ్లైట్ దిగి పెద్దవాళ్ళకి సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మాట్లాడిన మొట్టమొదటి మాట, నా అభ్యర్థిత్వం ప్రకటించగానే నేను ఎవరు అడగకుండానే వీళ్ళు మద్దతు ఇచ్చారని మాట్లాడిన సిగ్గుతో నోరు కూడా మెదపలేని దౌర్భాగ్య స్థితికి ఇక్కడ పార్టీలు చేరుకున్నాయంటే గుండె గాయపడిందండి. కనీసం డిమాండ్స్ ఏదో డిమాండ్ రూపంలో అయినా కనీసం ఒకటన్నా మీరు ప్రత్యేక హోదా పేరు అక్కర్లేదు, మోడీ గారి పథకం పేరు పెట్టుకోమన్నాను. అవును, మోడీ గారు పథకం పేరు పెట్టుకుని ఏదోటి అసలు ఆ దిక్కుమాల ప్యాకేజీ కూడా 15.72 కోట్లు వచ్చిందండి 2016 ఆ రోజు ప్రకటించిన ప్యాకేజీలో. అరుణ్ జైట్లీ గారు ప్రకటించిన అర్ధరాత్రి ప్యాకేజీలో మాకేంటంటే అర్ధరాత్రి అవుతున్నాయి అన్ని. ఆ ప్యాకేజీలో 15.72 కోట్లు మించి రాలేదండి దిక్కుమాల ప్యాకేజీ. కానీ ఇవాళ మా దురదృష్టం ఏంటంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు. వీళ్ళందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాన్ని డైవర్ట్ చేసే సబ్జెక్టులను పడిపోయారు. దురదృష్టకరం ఇది. ఆంధ్రప్రదేశ్కి పట్టిన దురదృష్టమో దౌర్భాగ్యమో, కేంద్రం మీద తలెత్తలేని రాజకీయ నాయకులు ఉండటం. కనీసం తమ హక్కుల కోసం బిల్లు వచ్చింది. ఏది ఢిల్లీ బిల్లు ఒకటి వచ్చింది. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులు ఇచ్చే స్టేట్స్ బిల్లు. అప్పుడు కూడా మెజార్టీ లేదు. రాజ్యాంగ సవరణ అవసరం. దానికి కూడా పరిగెత్తుకెళ్ళేశారు. కవరింగ్ ఏమి ఇచ్చారు మిథున్ రెడ్డి గారు? ఇదిగో ఇలాంటి మా రాష్ట్రాల మీద చేయొద్దే అని. నువ్వు వేసే నా తమ్ముడిని వేసి కానీ నా జోలికి రావద్దంటే నరమాంసం రుచి మరి పులి ఆగుద్దండి? ఆగదు కదా. తెలుగుదేశం వాళ్ళు ఆ మెజార్టీ ఉందా చూసుకుని మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. మిగతా అన్ని బిల్లులు మాకు ఇచ్చారు. అంటే వాళ్ళ సభ్యులు 3+1 9 అనుకోండి. బట్ ఎంతమంది ఉన్నా కాదు, శుద్ధి ఉండటం ఇంపార్టెంట్ కదా. అందువల్ల మా అభిప్రాయం ప్రకారం మీరందరూ ఇంకోటి కూడా మేము ఉద్యమం 2014-19 కంటే 19 తర్వాత ఇంకా గట్టి ఉద్యమం చేసాం. కానీ దురదృష్టవశాత్తు మీరు రెస్పాన్సిబుల్. మీరు చేసిన దాని ద్రోహం వల్ల మీరంటే ఐఎమ్ నాట్ మీడియా మేజర్ మీడియా 5% తప్పితే నాకు ఎంత బాధాకరం అంటేనండి. ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ సమావేశం జరుగుతా ప్రశాంత్ భూషణ్ గారు, గోపాల్ గౌడ గారు ఆయన కారులో వచ్చారండి. ఫ్లైట్ మిస్ అయితే అంత దూరం ప్రయాణం చేసుకున్న ఆ వయసులో కారులో వచ్చి ఆయన కానీ ఫైజల్ గారు కానీ అనేక మంది, నేను లక్ష్మణ్ గారు, రామకృష్ణ అందరూ వచ్చిన మీటింగు ఒక సభ, బహిరంగ సభ పెడితే, భారీ కాదంటే బహిరంగ సభ పెడితే కనీసం వార్త నేయడానికి కూడా నోచుకోలేదంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు అవర్ మీడియా నేను ఎక్కడికి వెళ్ళిపోయింది బాధపడుతున్నానండి. ఇది